నమస్తే అండి, నేను రజా. రాబోయే రోజుల్లో పిల్లల్ని కనడానికి మగోళ్ళు కూడా అవసరమైనటువంటి రోజులు రాబోతున్నాయి అంటే అవునని అనిపిస్తాను. ఎందుకో చెప్తాను ఈ వీడియోలో. సింగపూర్ లో ఒక ప్రతిష్టాత్మకమైన రోబోట్ అయితే క్రియేట్ చేసినారట, ప్రెగ్నెన్సీ రోబోట్. ఇది వస్తే గనక ఏం జరుగుతుంది, ఎలాంటివి జరుగుతాయి, మనుషులకి దీనివల్ల నష్టాల ఉపయోగాల మొత్తం చెప్తారు. ఏమంటే బేసిక్ గా ప్రెగ్నెన్సీ వస్తే గనక మహిళ ఆ బిడ్డని గర్భంలో పెరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే కొంతమంది తల్లులు, మరి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, మహిళలు సరోగసీ పద్ధతి ద్వారా, అంటే తమ పొట్టలో పిల్లల్ని పెంచకుండా అండాన్ని కావచ్చు, శుక్రకణాలన్నింటినీ కూడా వేరొక మహిళలోకి చూపించి రకరకాల పద్ధతుల ద్వారా చేయడం అయితే జరుగుతుంది. దీన్ని సరోగసీ అంటారన్నమాట. వేరొక ఆడపిల్ల గర్భంలో వీళ్ళకి సంబంధించినటువంటి శిశువుని పెంచి పోషించడం అనమాట. కానీ ఫ్యూచర్ లో ఏం జరగబోతుందంటే రోబోలు పిల్లల్ని కనబోతున్నాయి అట. మొట్టమొదటిసారి ప్రపంచంలో గర్భధారణ రోబోట్, ప్రెగ్నెన్సీ రోబోట్ ను అభివృద్ధి చేస్తున్నారట. సింగపూర్ లోని ఒక టెక్నాలజీ యూనివర్సిటీలు తయారు చేయడం జరుగుతుంది. దాని పేరు వచ్చేసి నన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనమాట. సో జూంగ్ క్విఫింగ్ అనే అతని నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ అయితే జరుగుతోంది. ఈ రోబోట్ తయారీ ముఖ్య ఉద్దేశం పిల్లలు కావాలి, కానీ గర్భం దాల్చడం, ప్రసవ వేదన వంటివి పడడం ఇష్టం లేనటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం దీన్ని సృష్టించడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఇది వస్తే గనక ఏ తల్లి కూడా ఆ పిల్లల్ని కడుపులో మొయ్యాల్సిన పని ఉండదు, గర్భధారణ ధరించాల్సిన అవసరం ఉండదు, అదే విధంగా నొప్పులు పడాల్సిన బాధ ఉండదు. వింత ప్రపంచం ఇది. సమాజం ఎటుపోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. నవమాసాలు మోసి పెంచినటువంటి తల్లికి తెలుసు పుట్టినటువంటి బిడ్డ కష్టం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. ఇక రాబో రోజులు అలాంటి మాటలే అవసరం లేదు అని చెప్పేసి ఈ శాస్త్రవేత్తలు అయితే తయారు చేస్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో వస్తే కనుక ప్రపంచం వేరే వింతగా ఉంటది అన్నమాట.